అత్తారింటికి దారి షూటింగ్ ఇక్కడే. అలాగే క్యారవన్ ఎలా ఉందో చూద్దాం. సో ఓపెన్ చేస్తే ఇది మన క్యారీవన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపటి. అందరూ ఎలా ఉన్నారు? సో రైట్ నో మనమైతే రామోజీ ఫిలిం సిటీ షూటింగ్ అయితే వెళ్ళబోతున్నాం. ఏ షూటింగ్ అని మాత్రం నన్ను అడగొద్దు. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి. హైవే పైన ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అది మెయిన్ ఎంట్రన్స్ కాదు, ఇది మెయిన్ ఎంట్రన్స్. సినిమా లొకేషన్స్ సెట్టింగ్స్ అన్నీ ఈ ఎంట్రన్స్ లోపలే ఉంటాయండి. ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలంటే షూటింగ్ సంబంధించి పర్మిషన్ మనం మేనేజర్ ఆల్రెడీ మన వెహికల్ అక్కడ చెప్తారనమాట. సో వెహికల్ నెంబర్ చెప్పిన తర్వాత మనల్ని అలౌ చేస్తారు. సో లోపలికి ఎంటర్ అవగానే ది మోస్ట్ బ్యూటిఫుల్ వరల్డ్స్ నెంబర్ 1 రామోజీ ఫిలిం సిటీ అండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఫిలిం సిటీ లోపల ఎంత క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుందంటే చాలా బాగుంటుందండి. ఈ ఫిలిం సిటీ లోపలికి ఎంటర్ అయ్యమంటే ఎక్కడో వేరే ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది. రోడ్లు చూసారా ఎంత నీట్గా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ కనిపించే హోటల్ వచ్చేసరికి సితారా హోటల్. రజనీకాంత్ గారు ఏ బాలీవుడ్ హీరో వచ్చినా, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వచ్చినా సరే దాంట్లోనే స్టేయింగ్ ఉండాలండి. ఇది తారా హోటల్ అనమాట. సో తారా సితారా రెండు పక్క పక్కనే ఉంటాయి. ఈ రెండు హోటల్స్ చాలా అంటే చాలా ఫేమస్ అండి. సో ఏ హీరో వచ్చినా అక్కడే స్టేయింగ్ ఉంటారనమాట. సో లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయండి. ఆ వైబ్సే వేరేలా ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చే బస్సులు. సో చాలా గ్రీన్గా ఉంటుంది. మనం ఏదో వేరే కంట్రీకి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ కనిపించే వాటర్ ఫౌంటైన్ చూడండి ఎంత బాగుందో, నెక్స్ట్ లెవెల్ అనమాట. అక్కడ బొమ్మలు వేరే లెవెల్లో ఉంటాయి. సో లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఇది వచ్చేసరికి ఏ స్వప్న లోకల్ సౌందర్య రాశి షూటింగ్ అయితే ఆ సాంగ్ షూటింగ్ మొత్తం ఇదే లొకేషన్లో జరిగిందండి. ఎవరన్నా చూడండి, సో అదే లొకేషన్ అనమాట. సో ప్రతిదీ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి. అసలు ఇక్కడ ఉన్నంత నీట్గా నాకు తెలిసి ఎక్కడ ఉండదు హైదరాబాద్లో. ఓన్లీ రామోజీ ఫిలిం సిటీలో మాత్రమే ఉంటుంది. అలాగే వరల్డ్స్లో ఉన్న నాకు తెలిసినంత వరకు అన్ని షూటింగ్లకి వెళ్ళాను, ఏ స్టూడియోలో కూడా ఇంత నీట్గా అయితే ఉండదండి. ఓన్లీ రామోజీ ఫిలిం సిటీలో మాత్రమే ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారనమాట. అలాగే మనకు ఆపోజిట్లో కనిపించే ఆ పెద్ద బిల్డింగ్స్ వచ్చేసరికి ఈనాడు ఆఫీసు, అలాగే ఈనాడు టీవీకి సంబంధించిన హెడ్ ఆఫీసులు అండి అవి. సో అది ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్లోనే రామోజీ ఫిలిం సిటీలో ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట. అదే ఎయిర్పోర్టు. ఇంతవరకు ఇక్కడ పెద్ద ఫ్లైట్ ఉండేది, బట్ అది తీసేశారు. ఇప్పుడు ఎవరు కావాలితే వాళ్ళు సెట్ వేసుకుంటున్నారు. సో ఫిలిం సిటీలో ఎయిర్పోర్ట్ మాత్రం అసలు ఒరిజినల్ ఎయిర్పోర్ట్ లాగే ఉంటుందండి. లోపలికి వెళ్తే మాత్రం ఈఫిల్ టవర్ చూసారు ఎలా ఉందో. సో రామోజీ ఫిలిం సిటీలో లేనిదంటూ ఏది ఉండదండి. అసలు ఇప్పుడు చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు చూసే రైల్వే స్టేషను, సో చూసారు కదా, ఇదే రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో షూటింగ్ హడావిడి జనాలు మామూలుగా ఉండదండి. ఏదో షూటింగ్కి వస్తే ఒక పెళ్ళికి వచ్చిన పండగ ఫీలింగ్ అయితేనే ఉంటుందండి నాకైతే మాత్రం. సో మామూలుగా ఉండదు. అసలు మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటే చూపిస్తాను కదా. వీడియో ఎవరు మిస్ అవ్వకండి, చివరి వరకు చూడండి. సో మనం క్యారవన్స్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సో గైస్ ఫస్ట్ మనం షూటింగ్ రాగానే మన క్యారవన్ అనమాట. సో క్యారవన్ ఎలా ఉందో చూద్దాం. షూటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి క్యారవన్ అండి. సో ఎందుకు ఇంపార్టెంట్ థింగ్ అంటున్నానంటే ఆర్టిస్ట్కి కానీ హీరోయిన్కి కానీ ఎవరికైనా సరే ఒక ఫ్రీడమ్ ఉండాలని అంటే క్యారవన్ కంపల్సరీ ఉండాలి. సో ఫ్రీడమ్ అంటే ఏం లేదండి, మన నార్మల్ పర్సన్. సో నార్మల్ పర్సన్ అనేసరికి మనం ఎలా అయినా తిరగవచ్చు, సో ఎక్కడైనా ఉండొచ్చు. ఆర్టిస్ట్కి అలా ఉండదు కదా. సో కంపల్సరీ ఒక క్యారవన్ అయితే ఉండాలండి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ, మేకప్ చేసుకోవడానికి కానీ, సో వాష్రూమ్స్ కానీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసారు కదా ఎంత నీట్గా ఎంత లగ్జరీగా ఉందో. సో కొన్ని క్యారవన్స్ వచ్చేటప్పటికి ఇంత లగ్జరియస్గా ఉంటాయి. అలాగే కొన్ని క్యారవన్స్ వచ్చేసరికి కొంచెం నార్మల్గా కూడా ఉంటాయి అనమాట. సో ఇవాళ మనం ఉన్న క్యారవన్ అయితే చాలా నీట్గా ఉంది. అలాగే రిక్లైనర్ సీట్ ఉందండి. సో మేము ఆల్రెడీ వచ్చేసాం, మా లగేజ్ అంతా పెట్టుకున్నాం కాబట్టి. ఇది నా మేకప్ సెటప్. సో లగేజ్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉంటుంది. సో ఇది ఓపెన్ చేస్తే బయట మిర్రర్ ఉంటుంది, బయట మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ల్యాంప్ అయితే అదిరిపోయింది. రిక్లైనర్ సీట్ ఉంది. ఇది మేకప్ సెటప్. ఇవి మా మేకప్ బ్యాగ్స్ అండి. సో చూసారు కదా ఫుల్ మిర్రరు. సో ఆర్టిస్ట్ మొత్తం రెడీ అయిన తర్వాత సో ఫుల్గా చూసుకోవడం కోసం అనమాట. అలాగే ఇక్కడ చూసారు కదా టీవీ. సో 50 ఇంచెస్ టీవీ అయితే ఉందండి. ఇక్కడ సౌండ్ స్పీకరు. సో ఇవి అన్ని టైంలో మ్యాక్సిమం ఆన్ చేయరు, ఎందుకంటే షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఎవరు టీవీ మ్యాక్సిమం ప్రిపేర్ చేయరు, ఎందుకంటే బిజీగా ఉంటాం కదా. సో అందుకని. సో మిర్రర్ చూసారు కదా, మేకప్ మిర్రర్ ఎంత ఉందో. సో చాలా నీట్గా కనిపిస్తున్నాను. నేను కూడా చాలా అందంగా ఉన్నాను. సో ఇవాళ హెయిర్ కట్ చేయించామన్నమాట మన తిరుపతి తర్వాత. సో ఇదే మన ఫస్ట్ వ్లాగ్ అనమాట, ఫుల్ లెంత్ వ్లాగ్. సో అందుకని కొంచెం నీట్గా హెయిర్ ఎదిగిన తర్వాత నీట్గా హెయిర్ కట్ అది చేయించా. సో చూడండి తెలుస్తుంది అనుకుంటా, మేబీ బాగున్నాం కదా. సో అది. సో ఇంకా క్యారవన్ విషయానికి వచ్చేసరికి వాష్రూమ్ కూడా చాలా సో వాష్రూమ్ ఉంటుందండి. సో ఇది మన వాష్రూమ్ అనమాట. సో చూసారు కదా ఇది వాష్రూము. సో వాష్రూమ్ కూడా చాలా నీట్గా స్పేషియస్గా ఉందండి. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద క్యారవాన్, అందుకని కొంచెం
నీట్గా ఉందనమాట. మీకు వేరే వ్లాగ్లో వేరే క్యారవాన్ కూడా చూపిస్తా అది ఎలా ఉంటుంది ఏంటి అని. సో చూశారు కదా, సో అది చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనం అయితే సో ఇప్పుడైతే మనం షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోదాం పదండి. సో గైస్ చూశారు కదా మన క్యారవాన్ ఎలా ఉందో. సో ఇప్పుడైతే మనం షూటింగ్ స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో షూటింగ్ స్పాట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో అందరికీ తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది. మనం అయితే రైల్వే స్టేషన్లో షూటింగ్ చేస్తున్నాం అనమాట, రామోజీ ఫిలిం సిటీ రైల్వే స్టేషన్లో. ప్లాట్ఫామ్ కనిపిస్తుంది మీకు, క్లియర్గా కనిపిస్తుంది. ఇది ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడే మనకు షూటింగ్ అయితే జరుగుతుందండి. చూశారు కదా ఒక సైడ్ మొత్తం ఫుల్ క్రౌడ్, మొత్తం అంతా హడావిడి, అంతా మామూలుగా లేదు. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం ప్లాట్ఫామ్ లేదు, ఏం లేదనమాట. చూసారా కింద కనీసం ట్రాక్ కూడా లేదు. జస్ట్ ఇదంతా ఎంటీ ట్రైన్ మీన్స్ డమ్మీ ట్రైన్ అండి. సో ప్లాట్ఫామ్ మాత్రం చూసారా ఒరిజినల్ ప్లాట్ఫామ్లా సెటప్ చేశారు. సో షూటింగ్ అంటే అలాగే ఉంటుంది, ఏదైనా చేయగలుగుతారు. సో ఇక్కడ చాలా అంటే చాలా షూటింగ్లు జరిగినాయండి. అత్తారింటికి దారి షూటింగ్ ఇక్కడే, అలాగే మనం చెన్నై ఎక్స్ప్రెస్ మొత్తం ప్లాట్ఫామ్ అంతా ఇక్కడే జరిగిందండి, మొత్తం షూటింగ్ అంతా. సో ఇది చాలా ఫేమస్ అనమాట. నన్ను మాత్రం అడగండి నువ్వు ఏ షూటింగ్ వచ్చావని, ఎందుకంటే నేను వచ్చిన చాలా పెద్ద షూటింగ్. మనం అక్కడ నుంచి మాట్లాడుకున్నాం కదండి. సో ఇలా కిందకి దిగేసరికి చూసారు కదా వన్ సైడ్ అంతా ఏం ఉండదు అనమాట. సో లైట్ డల్ అయింది. సో వన్ సైడ్ అంతా ఏం ఉండదు అనమాట, మొత్తం అంతా ఎంటీ అనమాట. ట్రాక్ కూడా ఉండదు, చెప్పాను కదా మీకు ఇందాక, ట్రాక్ కూడా లేదు. బట్ అటు సైడ్ మాత్రం ఫుల్గా అయితే జనాలు, క్రౌడ్, మొత్తం జూనియర్ ఆర్టిస్టులను పెట్టి ఒరిజినల్ రైల్వే ప్లాట్ఫామ్ లాగా అయితే తీసుకొచ్చారండి మన వాళ్ళు. సో సినిమా అంటే అలాగే ఉంటుంది. తర్వాత ఈ లైట్స్ ఏంటి అనుకుంటున్నారు కదా, మీకు రన్నింగ్ ట్రైన్ అనమాట. మీకు ఇది కూడా చూపిస్తాను నేను తర్వాత. సో రన్నింగ్ ట్రైన్ ఆగే ఉంటుంది, బట్ ఈ లైటింగ్ వల్ల ట్రైన్ మనకు కదులుతున్న ఫీలింగ్ అయితే వస్తుందండి. సో చూసారు కదా మొత్తం జనాలు అయితే ఫుల్గా ఉంటారనమాట. సో ఇది మనకి నచ్చినట్టు సెటప్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఒక్కొక్క సెటప్ అయితే చేస్తారనమాట. సో ఎవరికి నచ్చిన సెట్ వాళ్ళు వేసుకుంటారు. ట్రైన్ మాత్రం కామన్ అండి. ఇదంతా బాగానే ఉంది. ట్రైన్ లోపల ఎలా ఉందో చూసేద్దాం పదండి. చూసారా ట్రైన్కి ఎలాంటి మెట్లు వేసారో. మరి సినిమా సెట్టింగ్ అంటే మామూలుగా ఉండదు, కానీ లోపల మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ట్రైన్ లాగే ఉంటుందండి. చూడండి మనకి సినిమా షూటింగ్ తగ్గట్టుగా మారుస్తూ ఉంటారు అటు ఇటు, బట్ సేమ్ అసలు షూటింగ్ కోసం వేసినట్టుగా ఉండదు. ఇది మాత్రం షూటింగ్ కోసం వేసిందే, ఇక్కడ తెలిసిపోద్ది మీకు. చూసారా ఎలా ఉందో మధ్యలో గ్యాప్. సో అలాగే ఉంటుంది మన షూటింగ్ అంటే, మరి మామూలుగా ఉండదు. చూడండి అసలు యాజ్ ఇట్ ఈజ్ మనకి ఒరిజినల్ ట్రైన్ ఎలా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుందండి. వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు. సో జూనియర్ ఆర్టిస్టులు ఏంటంటే ట్రైనర్ ప్యాసింజర్లా ఉంటారు. మనకి ప్లాట్ఫామ్ బయట జరుగుతుంది షూటింగ్. సో అందుకని చెప్పి మనకి లైటింగ్ అది సెట్ చేస్తున్నారు. లోపల చూడండి యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఆ ఫీలింగ్ అయితే తీసుకొస్తారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెటప్. సో ఎవరెవరు ఉంటారో రకరకాల మనుషులు అందరూ ట్రైన్లో ఉంటారు కాబట్టి అన్ని రకాల మనుషుల్ని ట్రైన్లోకి తీసుకొస్తారు. సో షూటింగ్ జరుగుతుంది కాబట్టి లైటింగ్ అది సెటప్ చేస్తున్నారండి. ప్లాట్ఫామ్ పైన జరుగుతుంది. మీకు ప్లాట్ఫామ్ కూడా చూపిస్తా, ట్రైన్ లోపల చూపించిన తర్వాత ప్లాట్ఫామ్ చూపిద్దామని ఆగాను. సో బయట అయితే మొత్తం లైటింగ్ అదంతా జరుగుతుంది, కెమెరా అది ఫిట్టింగ్ చేస్తున్నారండి. సో చూడండి మొత్తం మనం ఇప్పుడు లోపల చూసారు, బయట సైడ్ చూసారు కదా, ఇప్పుడు లోపల చూడండి ఎలా ఉందో. మొత్తం ఒరిజినల్ ప్లాట్ఫామ్ లాగే ఉంది కదా, ఒరిజినల్ ప్లాట్ఫామ్ అనుకుంటారు ఆ ట్రైన్ ఆగడం ఇదంతా చూస్తే. సో నేను ఏంటంటే కొంచెం క్రౌడ్ ఉన్నారని గ్యాప్లో చూపిస్తున్నాను అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అండి ఒరిజినల్ సెటప్. అసలు రైల్వే స్టేషన్కి ఎలా ఉంటుందో అలాగే ఇది బ్యాక్ సైడ్ నుంచి అండి. మీకు ఫ్రంట్ కూడా చూపిస్తా. ఫ్రంట్ చూపిస్తే మీకు పొట్ట చెక్కలు అయిపోద్ది నవ్వలేక. బ్యాక్ సైడ్ నుంచి చూసారు కదా, సో అలాగే ఒక 3-4 బోగీలు అయితే ఉంటాయండి, ఒరిజినల్ సెటప్ లాగే ఉంటాయి. సో ఈ బోగీలు ఎలా కదులుతాయంటే చూసారా ఎలాగుందో, ఇలా కదులుతాయి అనమాట. సో ట్రాక్టర్కి అయితే ట్రైన్ పెట్టి లాగుతారండి, ఇంజిన్ అదంతా ఒరిజినల్ సెటప్ ఉంటుంది. బట్ మీరు కింద గమనించండి టైర్లన్నీ మొత్తం నార్మల్ టైర్లు ఉంటాయి అనమాట. అదిగో ఆ భోగి కనిపిస్తుంది మీకు, నార్మల్ టైర్లు. సో ఏ టైర్లు ఉంటాయండి మొత్తం అంతా. సో ఈ టైర్ల మీదే నడుస్తుంది, కింద పట్టాలు కానీ ఏమి ఉండదు. సో అదంతా మొత్తం గ్రాఫిక్స్ సీజీ, వెనకాల బ్లూ మ్యాట్ ఉంటుంది. ఆ బ్లూ మ్యాట్తోనే మొత్తం అంతా సీజీలో కవర్ చేస్తారు. సో ఇది సినిమా ప్రపంచం అంటే అంతేనండి. పైన హౌరా ఉంటుంది, ఇందాక మనం వేరే బోర్డు చూసాం, ఈ పక్కన వేరే బోర్డు ఉంటుంది. రైల్వే స్టేషన్ బయట ఏముంటుందో చూద్దాం. సో మొత్తం సినిమా పోస్టర్లు అయితే అన్నీ ఉన్నాయండి, ఎందుకంటే రైల్వే స్టేషన్ ప్రతి చోట పోస్టర్లు అయితే వేసి ఉంటారు. సో అదనమాట. ఎలా అనిపించింది మీకైతే? సినిమా అంటే సినిమా అంతే, ఇది సినిమా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మనం రాజమండ్రి అయితే షూటింగ్కి వెళ్ళబోతున్నాం. సో ఏ షూటింగ్కి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎవరు మిస్ అవ్వకండి.